హాయ్ అండి. అందరికీ నమస్తే. బాగున్నారా? ఈరోజు సూపర్ టేస్టీ తోటకూర వేపుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈరోజు నేనైతే ఒక పెద్ద కట్ట తోటకూర తీసుకొని ముందుగా మంచిగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక పెనం పెట్టుకొని తోటకూర వేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఉప్పు, పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా మనము ఉడకనివ్వాలి తోటకూరని మూత పెట్టి. ఆలోపు ఒక పెద్ద ఆనియన్ 2, తెల్లగడ్డ 1 కచ్చా పచ్చిగా దంచుకోవాలి. 2 టమోటో అలాగే కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక పెనం పెట్టి ఆయిల్ వేసి సాసులు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటో కొద్దిగా ఉప్పేసి మంచిగా టమోటా మగ్గే వరకు మగ్గనివ్వాలండి. తర్వాత ముందుగా ఫ్రై చేసిన తోటకూర వేసి ధనియాల పొడి, మిరప పొడి అలాగే జీలకర్ర, మిరియాల పొడి వేసుకోవాలండి. ఇది వేసేసిన తర్వాత అందులోకి మనం పచ్చి కొబ్బరి కొద్దిగా, కొత్తిమీర అలాగే హాఫ్ లెమన్ పిండేసి కావాలంటే నెయ్యి వేసుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర. నెయ్యి వచ్చి ఆప్షనల్ అండి. ఇంతే ఫైనల్‌గా రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి.